ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గ్యారంటెడ్ ఇన్కమ్ అని చెప్పేసి మనం రీసెంట్ టైమ్స్లో మ్యూచువల్ ఫండ్స్లో మనం వింటూ ఉన్నాం. అసలు గ్యారంటెడ్ ఇన్కమ్ అంటే ఏంటి, అసలు వాటిలో నిజంగా అంత గ్యారంటెడ్గా ఇన్కమ్ మనకు వస్తుందా అనే వాటి గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి AMFI అండ్ IMF రిజిస్టర్డ్ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మరి విజయ్ కర్ణం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి సార్, మనం ఇప్పటివరకు చాలా వీడియోస్ చేసాము. మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలామంది కామెంట్స్ రూపంలో కూడా వాళ్ళ అవగాహన అనేది కూడా తెచ్చుకుంటున్నారు. గ్యారంటెడ్ ఇన్కమ్ అనేది కూడా కొంతమంది మెసేజ్ పెట్టారనమాట. అసలు గ్యారంటెడ్ ఇన్కమ్ ఏంటి అసలు అది? అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి గ్యారంటెడ్ ఇన్కమ్కి సంబంధం లేదండి. గ్యారంటెడ్ ఇన్కమ్స్ వచ్చేవి 2 టైప్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకటేమో యూలిప్స్, ఇంకోటేమో ఎండోమెంట్ పాలసీస్. ఓకే. యూలిప్స్ అంటే ఏంటి అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెంట్ పాలసీస్. ఎండోమెంట్ అంటే మనీ మనకి పంపిస్తుంటాము, ఒక డ్యూరేషన్లో పంపిస్తుంటాము, మళ్ళీ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ విల్ గెట్ ఇట్ బ్యాక్ అనమాట. ఇది బేసిక్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఓకే. సో చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఎక్కడైనా బయట ఇన్వెస్ట్మెంట్స్కి ఆపర్చునిటీస్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తుంటారంటే ఫస్ట్ థింగ్ ఏం ఆలోచన చేస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ 2 కలిపి వస్తుంది, యూలిప్ తీసేసుకోండి అనేసి తీసేసుకుంటూ ఉంటారు చాలామంది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనకి మన యాబ్సెన్స్లో ఆ అమౌంట్ మన ఫ్యామిలీకి వెళ్ళిపోతుంటుంది. దాంట్లో ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది యూలిప్లో. ఎండోమెంట్ పాలసీ అంటే ఓన్లీ మనకు అమౌంట్ మాత్రమే వస్తుంటుంది. కొన్ని దాంట్లో అక్కడ కూడా ఇన్సూరెన్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది కొన్ని వాటిలో. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యూలిప్స్ ఆర్ లైక్ హైలీ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్. ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక సమ్ ఎక్స్ అమౌంట్ మీరు పే చేస్తున్నారు అనుకోండి, యూలిప్లో 30-40% విల్ బీ కన్సిడర్ యాజ్ ద ఛార్జెస్ ఇన్ యూలిప్స్. చాలామంది డైరెక్ట్ రెగ్యులర్లో 1%, 1.5% గురించి అంత ఆలోచన చేస్తున్నారు కదా. అసలు యూలిప్స్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫీ ఉంటుందో ఒకసారి తెలుసుకోండి. ఇట్ విల్ బీ అరౌండ్ 30-40%. 30-40% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ గోస్ యాజ్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఎ ఫీగా వెళ్ళిపోతుంటుంది. అది స్టార్టింగ్ 1-2 ఇయర్స్లో. సో అది ఎవరు కన్సిడర్ చేయరు, అది ఎక్కడ డిస్క్లోజ్ కాదు. మీకు మ్యూచువల్ ఫండ్స్లో అప్లికేషన్స్లో కానీ మీకు అక్కడెక్కడ కనిపిస్తుంటుంది ఎక్స్పెన్స్ రేషియో సో అండ్ సో. సో ఓకే వీళ్ళు ఇంత ఫీ ఛార్జ్ చేస్తున్నారు అని ఉంటుంది. కానీ మీకు వేరే ఇన్స్ట్రుమెంట్స్లలో వేరే అంటే ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే మీకు ఫీజు అనేది ఎక్కడ హైలైట్ చేయరు, ఇక్కడ మాత్రం హైలైట్ చేస్తారు. సో ఎవ్రీ వన్ విల్ థింక్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువ ఫీ ఛార్జ్ చేస్తున్నారు, సో అండ్ సో ఇన్వెస్ట్ చేస్తే ఇన్ని క్రోర్స్లలో వీళ్ళకి ఫీ వెళ్ళిపోతుందని ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళు ఎంత అవుట్పుట్ ఇస్తున్నారని ఎవరు కన్సిడర్ చేయరు. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్లో చేస్తున్నారు మీరు ఫీ ఎంత పే చేస్తున్నారు అని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. అది కూడా మీ ఇన్వెస్ట్మెంటే, మీ ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే వెళ్తుంటుంది. సెకండ్ థింగ్, జిఎస్టీస్ పే చేస్తారు. మీరు 18% జిఎస్టీస్ పే చేస్తారు. మనకు అదే మ్యూచువల్ ఫండ్లో అసలు జిఎస్టీ ఉండదు, అది ఎవరు కన్సిడర్ చేయరు అసలు యాక్చువల్గా. అసలు అంటే రియలైజ్ గారు యాక్చువల్గా మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ పే చేసి కూడా 18% పే చేస్తారు. కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఛార్జెస్ అనేవి ఓన్లీ 1.5%, 1% ఏదైతే ఉంటుందో ఆ ఛార్జెసే ఉంటుంది మీకు ఓవరాల్గా చూసుకుంటే. అది ఎవరు కన్సిడర్ చేయరు, ఎందుకంటే అది ఎవరు హైలైట్ చేయరు కాబట్టి. కానీ ఈ సందర్భంలో నేను ఒక క్వశ్చన్ అడగచ్చా? ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు ఎప్పుడు కడుతూ ఉంటారు, సో మంత్లీ కానీ సో ఇయర్లీ అలా కడుతూ వెళ్తుంటారు. అక్కడ ఇన్సూరెన్స్ చేసుకునే బదులు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నామంటే ఇట్స్ బెటర్ థింగ్ కదా. అంటే 2 డేస్లోనే మనకు ఆ విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అది కొంచెం మనం మాట్లాడుకుంటే కొంచెం డిఫరెంట్ అండి అది. ఎందుకు అంటున్నానంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డిఫరెంట్, ఇన్సూరెన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే. రెండింటిని ఎప్పుడు కలపొద్దు. సేమ్ థింగ్ యూలిప్స్లో కూడా అంతే. ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ డిఫరెంట్, ఇన్సూరెన్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే. యూలిప్స్లో కానీ ఎండోమెంట్ పాలసీస్లో ఇదే మిస్టేక్ అవుతుంది, అంటే మనకు తెలియకుండానే అవుతుంది. కానీ అది ఇట్స్ ఎ మిస్టేక్. అంటే ఫినాన్షియల్ ప్లానింగ్లో దట్ మిస్టేక్ ఈజ్ ఎ కాస్ట్లీయెస్ట్ మిస్టేక్. ఓకే. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, మనకి యూలిప్ పాలసీ ఉందని చెప్పేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు. కానీ యూలిప్లో మీకు కవరేజ్ వచ్చేది 5 lakhs, 10 lakhs, 15 lakhs ఉంటుంది. ఆ కవరేజ్ సరిపోతుంది అంటే ఎవరికి సరిపోదు. 15 lakhs కవరేజ్ ఎవరికి సరిపోతుంది అండి ఈరోజు? సరిపోదు. 20 lakhs ఎవరికి సరిపోతుంది? 25 lakhs ఎవరికి సరిపోదు? 1 CR ఉంటేనే ఏదన్నా ఒక బెటర్, ఒక 10 years తర్వాత 1 CR కూడా కొంచెం వాల్యూ ఉంటుంది. ఈరోజు మీరు 1 CR పాలసీ తీసుకుని ఒక 10 years తర్వాత ఆ క్యాండిడేట్కి ఎవరికైనా ఏమైనా అయ్యింది అంటే ఆ 1 CR కొంచెమన్నా వాల్యూ ఉంటుంది అట్లీస్ట్ ఒక 10 years తర్వాత. ఓకే.
మీరు 25 lakhs 10 lakhs యూలిప్ పాలసీ తీసుకొని మాకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనుకుంటే దట్ విల్ బీ కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ అనమాట మనకి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదు. మీ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్కి వెళ్తుందా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తుందా అనేది కూడా మనకు క్లారిటీ ఉండదు. ఓకే. థర్డ్ థింగ్ వచ్చేసి మీకు అసలు లిక్విడిటీ అనేది ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక యూలిప్ పాలసీ ఉందనుకోండి, ఒక 5 years వరకు మీకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఓకే. ఎవరైనా డిసిప్లైన్డ్ ఇన్వెస్టర్ లేరు, వాళ్ళకి డిసిప్లిన్ కావాలి అనుకుంటే వాళ్ళు యూలిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 years వరకు వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ బయటకు తెలియరు కాబట్టి అట్లీస్ట్ 5 years వరకు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఏం లేని దగ్గర అట్లీస్ట్ యూలిప్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి ద బెస్ట్ థింగ్ ఫర్ హిమ్ బికాస్ దే ఆర్ నాట్ డిసిప్లిన్. అంటే వాళ్ళు కావాలని కాదు, వాళ్ళ ప్రెషర్స్ అలాగ ఉంటాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా అలా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. కానీ 5 years వరకు మీకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, మీకు లిక్విడిటీ అనేది ఉండదు. సెకండ్ థింగ్ పార్షియల్ విత్డ్రాల్ కూడా ఉండదు మీకు. ఇప్పుడు నేను ఇంతవరకు సమ్ ఎక్స్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ యూలిప్లో ఇన్వెస్ట్ చేశాను, ఎండోమెంట్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు పార్షియల్ అంటే ఓన్లీ 1 lakh కావాలి 2 lakh కావాలంటే కూడా మీకు విత్డ్రాల్ ఆప్షన్ ఉండదు అక్కడ. సో ఈ థింగ్ కూడా మీరు కన్సిడర్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఫండ్ ఆప్షన్స్ ఉంటాయి యూలిప్లో కూడా. ఓకే. యూలిప్స్లో కూడా ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ ఏది తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా మనకి దానికి హై లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఉండదు అక్కడ కూడా. సో దాని రిటర్న్స్ ఎలా ఉన్నాయో కూడా మనం కన్సిడర్ చేయలేము. అంటే మీకు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడ ఫండ్స్లో కూడా, అదొకటి. అండ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చాలా తక్కువ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి యూలిప్స్లో. అండ్ యూలిప్స్ అనేది షార్ట్ టర్మ్కి కాదు, అంటే 1-2 yearsకి కాదు. మీరు వన్స్ ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా 5 years వరకు ఉండాల్సిందే దాంట్లో. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎండోమెంట్ పాలసీస్లో 15 years కూడా లాకిన్స్ ఉంటాయి. అంటే ఒకటి ఉంది ఏంటి అంటే మీరు ఎవ్రీ 1 year 1 lakh కట్టుకుంటూ వెళ్తే 15 years వరకు కట్టుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. సమ్ లంసమ్ కూడా వస్తుంది, సమ్ 30 lakhs 32 lakhs వస్తుంది అని చెప్తారు. ఓకే, కానీ అది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా అంటే లేదు, 4-5% రిటర్న్స్ ఇస్తుంది మీకు అది. ఓకే. మీరు పెట్టిన అమౌంటే మీకు రిటర్న్ రాదు మళ్ళీ యాక్చువల్గా. ఈ ఇన్ బిట్వీన్లో మీరు ఏదైనా క్యాన్సిల్ చేస్తే మీకు అమౌంట్ మొత్తం వస్తుందా అంటే కూడా అది కూడా సరెండర్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. అది కూడా డౌటే ఉంటుంది. అండ్ దాని మీద లోన్స్ ఇస్తామని చెప్తారు. ఆ ప్రాసెస్ అంత ఈజీగా ఉండదు, అంత ఈజీగా మనకు లోన్స్ రావడం అనేది ఉండదు, దానికి బాగా తిరగాల్సి ఉంటుంది. సో ఈ థింగ్స్ అన్ని కన్సిడర్ చేయాల్సిందే ఎప్పుడైనా యూలిప్స్లో కానీ ఎండోమెంట్ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మీకు గ్యారంటీడ్ ఇన్కమ్ ఒకటే చూపిస్తున్నారు, దాని వెనకాల ఏముంది అనేది ఎవరు చెప్పారు అనమాట. ఓకే. దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు కన్సిడర్. అంటే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఈ థింగ్స్ కూడా కన్సిడర్ చేయాలి. మీరు ఇవన్నిటికి రెడీగా ఉన్నారంటే డెఫినెట్గా మీరు వాటిలలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే దానికి ఉండే ఛాలెంజెస్ దానికి ఉన్నాయి. ఓకే. ఇది నా పర్సనల్ సజెషన్, నేను ఇది చేయమని చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే మీకు నిజంగానే టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి, నిజంగానే ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఈ రెండు కలిపి యూలిప్లో వస్తుంది అని అనుకుంటున్నారు కదా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కేసుగా మీరు తీసుకొని చూడండి. టర్మ్ ఇన్సూరెన్స్ సపరేట్గా తీసుకోండి. ఓకే. మీకు యూలిప్లో 25 lakhs ఇస్తున్నారు అనుకోండి, మీరు 50 lakhs టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ సేమ్ అమౌంట్ ఎంతైతే యూలిప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో సేమ్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఐ అష్యూర్ యూ లైక్ ఖచ్చితంగా 3 times మోర్ రిటర్న్స్ మీకు వస్తాయి. ఓకే. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీకు కవర్ ఉంటుంది. సో ఇది చాలా చీపెస్ట్ ఆప్షన్ అనమాట. చీపెస్ట్ కాంబినేషన్లో టర్మ్ ఇన్సూరెన్స్ చీపెస్ట్ ఉంటుంది. యంగ్ ఇన్వెస్టర్స్కి 20,000 25,000 15,000 కూడా ఉన్నాయి 1 yearకి కూడా. అది చీపెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఉంటుంది. అండ్ సేమ్ అమౌంట్ మీరు ఏదైతే యూలిప్లో ఈఎంఐస్ లాగా కడదాం అనుకుంటున్నారో క్వార్టర్లీ యాన్యువల్లీ, అది ఎస్ఐపీస్ చేసుకోండి. మీకు 3-4 times ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా. ఓకే. అండ్ మీకు లిక్విడిటీ కూడా ఉంటుంది. ఎస్ఐపిలో మీకు లిక్విడిటీ, మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 1 year తర్వాత మీరు పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవాలన్నా ఉంటుంది. మీకు ఛార్జెస్ తక్కువ ఉంటాయి, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ చాలా మినిమం. దాంట్లో మళ్ళీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం కూడా ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ ఛాలెంజెస్, ఈ లిక్విడిటీ ఇష్యూస్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కానీ, ఇవన్నీ మనం కొంచెం తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. బెటర్ టు గో విత్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఎస్ఐపి ఇన్స్టెడ్ ఆఫ్ యూలిప్స్ అండ్ ఎండోమెంట్ పాలసీస్. ఓకే. దట్స్ మై టేక్ ఆన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్యారంటెడ్ ఇన్కమ్ అంటే దేనిలో చేస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.